ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు శ్రావణరావు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు న్యాయమూర్తి ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్ వేసుకున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్ ను సస్పెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావును సస్పెండ్ చేసింది. శ్రావణ్ రావుది పాస్పోర్ట్ కూడా సస్పెండ్ చేసింది కేంద్రం. పాస్పోర్ట్ సస్పెండ్ ను సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్పోర్ట్ ను సస్పెండ్ చేసింది కేంద్రం. ఇద్దరు పాస్పోర్ట్లను రద్దు చేయాలని కోరారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు శ్రావణ్ రావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, శ్రావణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళిద్దరికి పాస్పోర్ట్ అయితే కేంద్రం రద్దు చేసింది. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలాగైనా సరే ఇప్పుడు ప్రభాకర్ రావును తెలంగాణ పోలీసులు విచారించాలి. అలా విచారించాలి అంటే ఆయన మొదట హైదరాబాద్కి రావాలి. మరి హైదరాబాద్కి రాకుండా అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలోనే ఉంటూ మొత్తం కథంతా కూడా అక్కడి నుంచే ఎలాగైనా సరే ఈ కేసు నుంచి పోలీసులు ఎదుట హాజరు కాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రస్తుతం ఆయన చేయడం జరుగుతుంది. సో రైట్ నో మనం చూసుకుంటే మాత్రం ప్రభాకర్ రావు, శ్రవణ్ ఇద్దరు కూడా చాలా కీలకం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ ఫోన్ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రత్యేక సిట్ బృందం ఇప్పటికే విచారణలో భాగంగా కూడా అనేక మందిని అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ కూడా చేసింది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావుని ఎలా ఈయనకు సంబంధించి ఈయనను ఏ విధంగా విచారించాలి అనే దాని వ్యవహారంలో ఢిల్లీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ అయితే ఒక ప్రభాకర్ రావు న్యాయమూర్తి దాఖలు చేశారు. అలా దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఇంటర్పోల్ ద్వారా ఎలాగైనా సరే మొత్తం ఇండియాకు వీళ్ళిద్దరిని పిలిపించాలని ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉండగానే ఇక్కడ మరొక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఎలాగైనా సరే ఇండియాగా పిలిపించాలి, హైదరాబాద్ కి రప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో మొత్తం దానిలో ఏం జరగబోతుంది? తను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. నేను అంటే ఇండైరెక్ట్ గా నేను ఇక్కడే ఉంటాను, అమెరికాలోనే ఉండేలాగా నాకు అనుమతి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఆయన అక్కడ గవర్నమెంట్ కు లెటర్ రాశారు. సో అక్కడ గవర్నమెంట్ దీనిపైన ఎలా స్పందిస్తుంది అని చూడాలి. మనవైపు శ్రవణ్ రావు మంజూరు ఏదైతే ఆయన కూడా తన బెయిల్ కు సంబంధించి కూడా పూర్తి వ్యవహారంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద కూడా ఒక పిటిషన్ ప్రభాకర్ రావు న్యాయమూర్తి కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తారు. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఇప్పుడు కీలకంగా మారినటువంటి వీరిద్దరిని విచారించే తప్ప కేసు ముందుకెళ్ళని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మధు.